వెల్కమ్ టు N3 క్రైమ్ రిపోర్ట్. శుక్రవారం రహదారులు రక్తమోడాయి. 24 గంటల్లో వేరువేరు చోట్ల 7 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మృత్యువు ఏ రూపంలో దూసుకొస్తుందో, ఎవరిని మింగేస్తుందో, అతివేగం, నిద్రమత్తు, నిర్లక్ష్యం, నిబంధనలు పాటించకపోవడం, ఇలా కారణాలు ఏమైనా కావచ్చు, ప్రాణాలు మాత్రం బలైపోతూనే ఉన్నాయి. రాష్ట్రంలో బుధవారం అనేక చోట్ల జరిగిన పలు ప్రమాదాల్లో 7 ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదాలకు అసలు కారణం అతివేగమో, అలక్ష్యమో, అవగాహన లోపమో తెలియదు కానీ పచ్చని కుటుంబాలలో తీరని లోటును మిగిలిస్తున్నాయి. గతంలో ప్రమాదాలు జరిగితే గాయాలతో బయటపడే ఘటనలు ఎన్నో చూసినప్పటికీ గడిచిన కొద్ది రోజులుగా రోడ్డు ప్రమాదం జరిగితే మృతి చెందడం అనేది సర్వసాధారణమైపోయింది. మార్కాపురంలో జరిగిన ప్రమాదం గురించి వివరించడానికి కూడా మాటలు సరిపోని పరిస్థితి. తెల్లవారితే పెళ్లిపీటలు ఎక్కాల్సిన అక్కాబావను చూడాల్సిన తమ్ముళ్లు అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఆటో రూపంలో ఎదురుగా వచ్చిన మృత్యువు 4 ప్రాణాలను గాల్లో కలిపేసింది. నెల్లూరు జిల్లా కోట మండలంలో జరిగిన ప్రమాదం మరొక ఘోరమైన ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి 2 ప్రాణాలు బలిగొన్న ఓ కంపెనీ బస్సు పక్కనే ఉన్న దుకాణాల్లోకి దూసుకెళ్లి ధ్వంసం చేసింది. పొదలకూరులో ఆర్టీసీ బస్సు బైకుని ఢీకొన్న ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి స్పాట్లోనే మృతి చెందాడు. ఈ ప్రమాదాలన్నీ కూడా మధ్యాహ్నం 12 గంటల లోపు జరిగినవి మాత్రమే. రాత్రి 12 అయ్యేసరికే ఇటువంటి ప్రమాదాలు ఎన్ని జరుగుతాయో అనే భయంతో సగటు వాహనదారుడు రోడ్లపై ప్రయాణం చేసే పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ప్రాణాలు మిగల్లేదు, చివరి చూపు దక్కలేదు. ఓ జంట మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాలి. మరో కుటుంబం తమ ఇంటికి చేరాలి. మమ్మల్ని కాపాడండి అంటూ చేసిన ఆర్తనాదాలు చివరికి గాల్లోనే కలిసిపోయాయి. ముందుగా మనం చెప్పుకున్నట్లు ఈ ప్రమాదాలకు కారణాలు రకరకాలుగా ఉన్నాయి. రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, ట్రాఫిక్ రూల్స్ అనుసరిస్తూ జాగ్రత్తగా ప్రయాణం చేస్తే కానీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోలేమనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే అందరికీ మంచిది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.